అందరికీ నమస్కారం. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులు, రుణపరమైనటువంటి ఇబ్బందులతో, రుణ సంబంధమైనటువంటి విషయాల్లో బాధపడుతున్నారో, అప్పుల బాధలతో బాధపడుతున్నారో వాళ్ళు ముందుగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఎంచుకోవాలండి. మీకు తగినంత ఆదాయం లేకపోవటం వల్లే అప్పులు అనేవి జరుగుతాయి. సో ముందుగా మీ అప్పులు తీరాలంటే ఆదాయాలు పెరగాలి. ఆదాయాలు పెరిగే మార్గాలను అన్వేషించండి. తర్వాత మీరు దైవాన్ని నమ్ముకోండి. ముఖ్యంగా ఎవరైతే రుణ సంబంధమైనటువంటి బాధలతోటి, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించటం కానీ, లేదంటే మీ స్మార్ట్ ఫోన్స్లో కానీ, టీవీల్లో కానీ వినడం కానీ చేయండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎక్కువగా చేస్తే కనుక రుణ సంబంధమైనటువంటి, ఆర్థికపరమైన, అప్పులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా నమ్మి చేయండి. నమ్మి చేస్తే ఎవరైనా కరుణిస్తారు. దైవాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ మోసపోరు. మనం దైవాన్ని మోసం చేస్తాం కానీ దైవం మనల్ని మోసం చేయడు ఎప్పటికీ. సో ఈ విధంగా ముందు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఎంచుకుని దైవాన్ని నమ్ముకుని, తద్వారా మీరు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి విముక్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.